అన్నదమ్ముల్ని అక్క చెల్లెల్ని వదిలిపెట్టి రండర్రా బాబు అంటే వచ్చినోళ్ళు ఆదివారం ఆరాధన అయిపోవడం, కానుకలన్నీ బ్యాగులు వేసుకోవడం, విశ్వాసులు ఎవరైనా సోమవారం మంగళవారం మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటాను. ఏడి ట్రావెల్ అవుదాం. సేవకులు గుర్తుపెట్టుకోండి, సేవకులు గుర్తుపెట్టుకోండి. యేసు ప్రభు సేవకుడికి చెప్పిన ప్రాథమిక సూత్రం, మీలో ఎవడైనా నాకు సేవకుడిగా ఉండాలనుకుంటే తండ్రిని, తల్లిని, అన్నదమ్ముళ్ళని, అక్క చెల్లెలని, భార్యని, ప్రాణాన్ని సహా ద్వేషింపకుంటే. ఇది ప్రాథమిక సూత్రం సేవకుడికి, సేవకురాలకి. మార్కు సువార్త 10. సేవకులు సేవకురాలను కాస్త గమనించండి. సేవకులతో దేవుడు ప్రభు చెప్పిన మాట, ఇల్లు వాకిలు భూములు పొలాలు మొత్తం వదిలిపెట్టండి. ఇండ్లు పొలాలు భూములు మొత్తం వదిలిపెట్టండి. తల్లిదండ్రులు అన్నదమ్ములు అక్క చెల్లెలు వదిలిపెట్టి రండి. నా నిమిత్తం, నా సువార్త నిమిత్తం మీరు వస్తే, సేవకు వచ్చిన తర్వాత నేను మీకేమేమి ఇస్తాను? తల్లిదండ్రుల్ని నూరంతలుగా, అన్నదమ్ముల్ని అక్క చెల్లెల్ని, భూముల్ని, స్థలాల్ని మీకు. అలాగని సేవకులు ఇండ్ల ఫ్లాట్లు, స్థలాలు, పొలాలు, హోసన్నా మినిస్ట్రీస్ సంస్థకి తెలియకుండా కొనుక్కోవడాలు, ఇట్లాంటి భోగోతాలు కనుక చేస్తే మెడబెట్టి గెంటేస్తుంది సంస్థ. అన్నదమ్ముల్ని అక్క చెల్లెల్ని వదిలిపెట్టి రండర్రా బాబు అంటే వచ్చినోళ్ళు ఆదివారం ఆరాధన అయిపోవడం, కానుకలన్నీ బ్యాగులు వేసుకోవడం, విశ్వాసులు ఎవరైనా సోమవారం మంగళవారం మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటాడు. ఏడి మరలా శనివారం రాత్రి దిగుతున్నాడు. ఎక్కడికి వెళ్ళాడు? వాళ్ళు పుట్టింటికి వెళ్తుంటాడు. ఎందుకు? ప్రభు చెప్పింది ఏంటి? వదిలిపెట్టి రమ్మని కదా. ప్రభు చెప్పింది ఏమిటి? తల్లిదండ్రుల్ని, అక్క చెల్లెల్ని, పిల్లల్ని, ఇండ్లు వాకిళ్ళు భూముల్ని, పిల్లల్ని కూడా వదిలిపెట్టి రావాలంట. వదిలిపెట్టి రండర్రా నేను మీకు ఇస్తానంటే ఎక్కడొచ్చిన డబ్బా వదిలిపెట్టి వచ్చారు. ఇంటి దగ్గర భూములు ఉంటి సస్తేగా మొదట వదిలిపెట్టి వచ్చామన్నారు. ఎక్కడికి వచ్చిన తర్వాత విశ్వాసులు ఇచ్చిన రక్తాన్ని, స్థలాలు, పొలాలు, ఫ్లాట్లు, బ్యాంక్ బ్యాలెన్స్ పెట్టుకుంటే ఇదైనా సత్రమా ఇది? ఏ సేవకుడు ఖచ్చితంగా చేస్తున్నాడు? గుర్తుపట్టండి. హోసన్నా మినిస్ట్రీస్కి బయట వాళ్ళకి మాకు అక్కర్లేదు. హోసన్నా మినిస్ట్రీస్ విశ్వాస సమాజానికి హెచ్చరిక ఇది. గుర్తుపట్టండి. మీరు ఇచ్చిన కానుకలు, స్థలాలు, పొలాలు ఎవరి కోసం? ఏది కొన్నారు? కొన్నావా? హోసన్నా మినిస్ట్రీస్ కొన్నావా? హోసన్నా మినిస్ట్రీస్. అంతేగాని పిచ్చ వేషాలు వేస్తే కాస్త గుర్తుపట్టండి అబ్బా. అబ్రహాము వాళ్ళని వదిలిపెట్టి వచ్చారు కనుకనే 318 కుటుంబాలకి ఒక పెద్దగా మార్చబడ్డాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. సేవకులు సమస్తాన్ని వదిలిపెట్టి వస్తే దేవుడు సేవకులకు సమస్తాన్ని ఇస్తారు. బరితెగింపు నీకు. సజీవుడైన దేవుని ఆజ్ఞని అతిక్రమించి పాపం చేసావు నువ్వు. నీకు నేను వాగ్దానం ఇవ్వను. అబ్రహాం నా యందు విశ్వాసం కలిగిన వాడు, దేశాన్ని, బంధువుల్ని, తండ్రి ఇంటిని విడిచిపెట్టమంటే విడిచిపెట్టాడు. అందుకే నేను అబ్రహాంతో చెప్తున్నాను, భయపడద్దు. మీలో నీతిగా నిజాయితీగా బ్రతికి నా దేవుని కొరకు సాక్షిగా బ్రతకండి. ఏ మానసిక ఒత్తిడులు మీకు వచ్చినా సరే నా దేవుని వాక్యం బలపరచును గాక.